ఎప్పుడు కూడా జీవించాలనే కోరిక ముందుండాలి, పోరాడాలనే కోరిక తప్పకపోతే ఉండాలి. కానీ నేను జీవించడమే కాదు పోరాడుతానే ఉంటాను, లాస్ వచ్చే కంపెనీ కొంటాను, అందులో లాభాల కోసం ఆశపడతాను, ఎదురు చూస్తాను అనేటువంటి వితండవాదం చేస్తుంటే ఇటువంటి కంపెనీలు కొనుక్కోవడం మంచిదవుతుందేమో. కానీ అదర్వైజ్ మన పంథా ప్రకారం గ్రోత్ ఉన్న కంపెనీలే కొనాలి. ఈ కంపెనీలో క్లియర్ గా రెడ్ కలర్ లో ఎంత బ్రాడ్ గా మనం బోల్డ్ గా వేయడం జరిగింది, నో గ్రోత్ అని. అంటే ఇంకా లాస్ మేకింగ్ కంపెనీలో అందులో వెళ్ళి బురదగుంటాం చేపలు పట్టుకుంటాం అన్నట్టుగా అలాంటి పనులు చేసే వాళ్ళకి నేను చెప్పలేము. కానీ ఎవరైనా రైట్ మైండెడ్ సిటిజన్స్ సంపాదించిన డబ్బులకి భద్రత కూడా ముఖ్యం, లాభం ఎంత కోరికో భద్రత కూడా అంతే ముఖ్యమైన కోరిక అని అనుకునే వాళ్ళకి ఇది సౌటబుల్ ఏమో. కానీ ఇలా భద్రత కూడా కావాలనుకునే వాళ్ళకి ఈ కంపెనీ కొనటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ మూవీస్ ఏమి ఎక్స్ట్రా పడింది లేదు, ఎక్స్ట్రా లాభాలు వచ్చినాయి లేవు, కొద్దిగా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇటువంటి కంపెనీలో కొనాలంటే ధైర్యం ఎక్కువ, తెగింపు ఎక్కువ, మొండి ధైర్యం ఉండాలి. నా ఉద్దేశం ప్రకారం మీకు మొండి ధైర్యం ఉన్నా దయచేసి అలమారాలో పెట్టి తాళం వేయండి, కానీ ఇన్వెస్ట్మెంట్స్ లో మాత్రం వాడకండి. బికాస్ మీరందరూ సంపాదించాలనే కోరిక మాకు గట్టిగా ఉంటుంది కాబట్టి లాస్ మేకింగ్ కంపెనీస్ చెప్పి అందులో కూడా మీరు డబ్బులు సంపాదించాలనే ఆశలు రేకెత్తించడం నేనైతే చేయలేను. సో మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ టు స్టే అవే ఫ్రమ్ దిస్ కంపెనీ.